ప్రేమామయుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము దేవుని ప్రేమ మారనిది. దీని ధ్యానార్థమై మనము ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములోని 2వ భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యంలో వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ లోకములో అనేకమైన ప్రేమలు కలవు మరియు మనపై అనేకమైన ప్రేమలను జనులు కనుపరుచుదురు కూడా. అయితే ఇవన్నీయును కూడా అశాశ్వతమైనవని మనము గ్రహించవలెను. కొన్ని ప్రేమలను మనము ఆశపడి పొందవలెనని ఈ లోకములో ఎంత ప్రయత్నించినను మనకు దొరకవు. మరికొన్ని మనము ఈ లోకములో వేసే అందమైన ఉచ్చులో పడి మన ఆత్మీయ జీవితమును, మన నెమ్మదిని కోల్పోవుదుము. నేటి కాలములో అనేక మంది దేవుని బిడ్డలు ఈ విధముగానే అశాశ్వతమైన లోక ప్రేమలకు ఆకర్షించబడి తమ జీవితములను నాశనం చేసుకొనుచున్నారు. అయితే మనము ఈ విధముగా అనేక మార్లు దేవుని దుఃఖపరచుచున్నప్పటికీ మనము మలాకీ పుస్తకము 1వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించుచున్నాను అని మొదటి భాగములో చదువుచున్నాము. కానీ మనము ఈ మాటను ప్రక్కన పెట్టి అదే వచనములోని 2వ భాగములో చెప్పబడిన రీతిగా ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివి అనే మాట్లాడుదుము. కొన్ని పర్యాయములైతే నీవు నన్ను ప్రేమించుచున్నట్లయితే నాకెందుకు ఈ విధముగా జరుగును అని ప్రభువుతో వాదించుదుము కూడా. మన మూలవాక్యమును గమనించినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు చక్కగా మనకు బయలుపరచుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ కొంతకాలము వరకే అని ఆయన చెప్పుటలేదు, కానీ శాశ్వతమైన అనగా ఎల్లప్పటికీ ఇహమందును పరమందును కూడా ఆయన మనలను ప్రేమించు దేవునిగా ఉండి ఉన్నారు. ఆ విధముగా ప్రేమించుచున్నారు గనుకనే మన ఎడల విడువక కృప చూపుచున్నారు. ప్రియమైన వారలారా, మనకు ఎవరి మీదనైనను ప్రేమ కలిగి ఉన్నట్లయితే వారు ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ మనమే సర్దుకొని ఆ వ్యక్తి పట్ల ఆ విషయములో రాజీ పడుదుమే కాని వారితో గొడవపడి వారి నుంచి దూరమవుటకు ఇష్టపడము. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని చదువుచున్నాము. ఇటువంటి ప్రేమను మనము సైతం కనుపరచవలెనని బోధించబడుచున్నప్పుడు మనలను అంతకంటే మిక్కటముగా ప్రేమించుచున్న ఆ ప్రభుని ప్రేమను ధ్యానించలేకపోచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మనము ఆదాము మరియు హవ్వ యొక్క జీవితములను చూచినట్లయితే వారు కూడా దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించలేక గుర్తించలేకపోయి ఉన్నారు. హవ్వకు సర్పము యొక్క మాటలు తీయగా అనిపించినవి కాబట్టే తాను తిని తన భర్తకును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినిపించినది. దీనిని బట్టి ఏమి జరిగి ఉన్నది? అనుదినము దేవునితో ప్రేమగా ఆత్మీయముగా మాట్లాడే అనుభవమును వారు శాశ్వతముగా కోల్పోయి ఉన్నారు. అన్ని ఫలములను తినమని, ఇది ఒక్కటే ఎందుకు తినవద్దని హవ్వ ఆలోచించినదే తప్ప దేవుడు నన్ను ఎప్పటికీ ఈ ఏదేను వనములో ఉంచవలెననే ఉద్దేశ్యముతోనే, నా మీద ఉన్న ప్రేమతోనే ఆ విధముగా సూచించి ఉన్నారని గ్రహించకుండెను. మనమును ఆ విధముగానే చేయుదుము లేక ప్రవర్తించుదుము. మనుష్యులుగా ఈ లోకములో జీవించుచున్న మన సమస్య ఏమిటంటే, ఉన్నతమైన ఉద్దేశ్యములతో మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మన ఇష్ట ప్రకారము జీవించుటకు ఒప్పుకొని ఆ లోతైన ప్రభుని ప్రేమను మనము ఇష్టపడము. మనకు నచ్చినట్లుగా మనలను దేవుడు వదిలినప్పుడు మాత్రమే ప్రభువు మనలను ప్రేమించుచున్నట్లుగా భావించి తలంచి సంతోషించదము. ముఖ్యముగా మన జీవితములో అనుకోని సంఘటనలు, వ్యాధులు, నిందలు, బాధలు,
కరువు, మనము ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు దేవుడు నన్ను ప్రేమించుట లేదనే తీర్మానమునకు కొన్ని పర్యాయములు వచ్చుదుము కూడా. నేను నా జీవితములో నన్ను ఒక తండ్రిలాగా, మంచి స్నేహితునిలాగా ఆదరించే భర్తను కోల్పోయినప్పుడు నా జీవితము ముగిసినదని అనుకొనియున్నాను. నాకంటూ ఏమీ చేసుకోలేను. ఉద్యోగములో మంచి జ్ఞానముతో జీవించుచున్నప్పటికీ లోకానుసారమైన అవసరతల కొరకు ప్రతి చిన్న విషయమునకు నా భర్త మీదనే ఆధారపడేదానను. దేవుని వాక్యము ఎరిగియుండియు ఈ సంఘటన జరిగిన తదుపరి నా భర్త బదులు నేను మరణించి ఉంటే బాగుండేది అని అనుకున్న సందర్భములు ఎన్నో కలవు. కాని నా భర్త ప్రభువునందు నిద్రించిన ఆ తదుపరి దేవుడే నాకు భర్తగా, నా బిడ్డలకు తండ్రిగా, మాకు మంచి ఆదరణకర్తగా ఈ 4 సంవత్సరములుగా కాపాడుచున్నారు. అన్ని ఉన్నప్పుడు ప్రేమ చూపించిన వ్యక్తులు ఎవరూ మాకు మా దుఃఖ సమయములలో ప్రేమను చూపించలేకపోయున్నారు. నేను నా 2 బిడ్డలు ఎన్ని రాత్రింబగళ్ళు ఆదరణ లేక ఏడ్చి ఉన్నామో ఆ ప్రభువునకే తెలియను. తిరిగి పరిశుద్ధుల ప్రార్థన, వారి ఆదరణను బట్టి మాత్రమే మేము తిరిగి కట్టబడుచున్నాము. కాని ఆ విధముగా ఏమీ తెలియని నాకు, నా బిడ్డలకు ఏ విధముగా దేవుని జ్ఞానముతో జీవించవలెనో కృపను ఇచ్చియున్నారు. దేవుని ప్రేమ నుండి మమ్ములను ఏ శ్రమ కూడా వేరు చేయలేకపోయేనని నేను చెప్పగలను. దేవుడు ఆదరించుచున్నాడు కదా అని మాకు శ్రమలు, పోరాటములు, నిందలు రాక మానలేదు. నా బిడ్డలు వాళ్ళ వయసునకు మించి నా భారమును మోయుటకు కేవలము దేవుని అద్వితీయ ప్రేమయే కృప చూపియున్నది. ప్రతి కష్టములో మాకు మేమే ఏడ్చుకునే వారము. తిరిగి మమ్ములను మేమే వెనుకటి కాలములో దేవుడు చేసిన మేళ్లను, ఆయన ప్రేమను తలంచి మాకు మేమే ధైర్యము చెప్పుకునే వారము. ఆయనకు మా మీద ఉన్న ప్రేమను బట్టియే నేడు మేము సజీవుల సంఖ్యలో నిలబడి ఉన్నామని నేను ధైర్యముగా చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనమును గమనించినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని చదువుచున్నాము. ఇది అక్షర సత్యము. దేవుడు చేసిన వాగ్దానము ఎంతైనా నమ్మదగినది అని నేను నా జీవితములో జరిగిన అనేక సంఘటనలను బట్టి చెప్పగలను. మనము చేయవలసినదల్లా ఒకటే, శాశ్వతమైన ఆయన ప్రేమను వీడి మనము ఈ అశాశ్వతమైన లోక ప్రేమలను ఆశించి వాటి వెంట పరుగెత్తి మన ఆత్మీయ జీవితములను నాశనము చేసుకొనకూడదు. మన ప్రభువైన యేసు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏదియు మన జీవితములో మనకు అవసరము లేదని జ్ఞాపకం ఉంచుకొనవలెను. అదే విధముగా శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, నిందైనను మరి ఏదైనను మన మార్గములలో వచ్చినప్పటికీ మనము దేవుని ప్రేమయే నన్ను నడుపుచున్నదన్న దృఢ విశ్వాసము కలిగి మన జీవిత యాత్రను ముగించవలెను. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో సకల జనులకు సంకల్పం చొప్పున పిలువబడు వారికి దేవుని ప్రేమించు సకల జనులకు సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలుకి సమస్తము జరుగునని తలంచి నీ సారూప్యం పొంద అర్పించెదను సమస్తము జరుగునని తలంచి నీ సారూప్యం పొంద అర్పించెదను ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను
నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో తేజో వసులైన పరిశుద్ధులతో నా స్వాస్థ్యము నీవే పరమందు భూమిలో తేజో వసులైన పరిశుద్ధులతో నా స్వాస్థ్యము నీవే పరమందు భూమిలో ఆనంద తైలంతో అభిషేకించు దేవా ఆ మహిమ సీయోనులు చేరే వరకు ఆనంద తైలంతో అభిషేకించు దేవా ఆ మహిమ సీయోనులు చేరే వరకు ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య